భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 9/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష తదియ ఆదివారం తదియ సాయంత్రం 4:22 పునర్వసు నక్షత్ర రాత్రి 9:26 వరకు వర్జ్యం ఉదయం 9:03 నుండి 10:42 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:36 వరకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:29 అమృతగల రాత్రి 6:57 నుండి 8:36 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10:10 వరకు, అలాగే సాయంకాలం 6:30 నుండి 7:10 వరకు శుభకాలం. వృద్ధియోగం చాలామంది సాయంత్రం 6:47, గరంజీ సాయంత్రం 4:22, వని తెల్లవారుజాము 4:36. తదియ ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా సానుకూలంగా ఉంది. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఈరోజు ఉన్నట్లుగా చెప్పబడుతుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో భూతాదిహి ఓం భూతాధయే నమః అనే నామం ఉందన్నమాట. సకల భూతాలకు ప్రథముడుగానున్నవాడు అని ఆ శబ్దానికి అర్థం. భూతములు 5 అవి మనకు కూడా తెలుసు కదా. భూమి, ఆకాశము, నీరు, నిప్పు ఇవన్నీ కూడా పంచభూతాలు అన్నమాట. ఈ పంచభూతాల చేత నామరూపాత్మకమైన విశ్వమంతా కూడా సృష్టించుచున్నది ఈ పంచభూతాల ద్వారానే. పరమేశ్వరుడు అగుట చేత ఆయన భూతాదిహి భూతాలు ఆయన చేతిలో పెట్టుకుని సృష్టిస్తున్నాడు కాబట్టి పంచభూతాల ద్వారా అనునామంగా చెప్పబడింది. కానీ మనకు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.